హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ 4th సెమ్ హిందీ సెకండ్ లెసన్ అయిన బీహారీకి దోహే అంటే బీహారీ రచించిన పద్యాలను చూద్దాం. అంతేకాకుండా ముందుగా ఈ వీడియోని మీరు కొత్తగా ఇస్తుంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, యూజ్ అవుతుంది. అయితే ఈ లెసన్ నుండి కవిపరిచయం అనేది ఒక క్వశ్చన్ టైప్లో కూడా వస్తుంది, కాబట్టి కవిపరిచయం కూడా చూసేద్దాం. బీహారీ లాల్ చౌబే లేదా బీహారీ, ఈయన 1595లో జన్మించాడు. ఈయన ఒక హిందీ కవి. 700 శ్లోకాలను రాయడంలో ప్రసిద్ధి చెందాడు. అంతేకాకుండా ఇది దాదాపు 700 భాగాల సమాహారం. ఇది అత్యంత ప్రసిద్ధి హిందీ కవిత, కళ, కథనం మరియు సరళమైన శైలుల నుండి భిన్నంగా ఉంటుంది. నేడు ఇది హిందీ సాహిత్యంలోని రీతి కావ్య లేదా రీతికాల్ అంటే కవులు రాజుల కోసం కవితలు రాసిన యుగం యొక్క అత్యంత ప్రసిద్ధమైన పుస్తకంగా పరిగణించబడుతుంది. ఈ భాష హిందీ రూపం వచ్చేసి బ్రజ్ భాష. దీనిని కవిని విసించిన మధుర గురించి దేశంలో మాట్లాడతారు. ఈ ద్విపదలు విష్ణు ఆరాధనలోని కృష్ణుడి వైపు నుండి ప్రేరణ పొందాయి మరియు ఎక్కువ భాగం శ్రీకృష్ణుని గురించి ఉంటుంది. బీహారీ 1595లో గ్వాలియర్ రాష్ట్రంలోని బసువా గోవింద్పూర్ అనే గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి పేరు కేశవరాయ్. ఈ కేశవరాయ్ నింబార్క్ శాఖకు చెందిన మహాంత్ నరహర్ దాస్ యొక్క శిష్యుడు. బీహారీ అక్కడ సంస్కృతం మరియు ప్రాకృత కవిత్వ గ్రంథాలను అభ్యసించాడు. అతని పూర్తి పేరు బీహారీ మాధుర్ చౌబే. 8 ఏళ్ల వయసులో అతని తండ్రి గ్వాలియర్ వదిలి ఓర్చా వెళ్ళాడు. అక్కడే విద్యను అభ్యసించాడు. బృందావన్లో షాజహాన్ను కలిశాడు. వారిని ఆగ్రాకు తీసుకెళ్లాడు. నరహరిదాస్ ద్వారా బీహారీ ప్రతిభ గురించి విన్న షాజహాన్ స్వయంగా మంత్రముగ్ధుడయ్యాడు. తర్వాత బీహారీ పెళ్లి చేసుకున్నాడు. అతని భార్య కూడా ఒక మంచి కవియత్రి. బీహారీ ఒక ఆచార కవి. సాంప్రదాయ ప్రాతినిధ్య కవులలో ఇతడు ఉత్తమమైన ప్రాతినిధ్య కవిగా పరిగణించబడ్డాడు. బీహారీ కీర్తికి ఆధారం అతని సత్సాయి పుస్తకం. ఇది సంస్కృతం. ఆచార్య హల్ సోహే ఆదిచార్యులు రాసిన గాథ సప్తశతి, ఆర్య సప్తశతి, అమృశతక్ మొదలైన గ్రంథాల ప్రేరణతో సృష్టించబడిన వివిధ వ్యక్తీకరణల రత్నం. షాజహాన్ కుమారుని జన్మదినోత్సవం సందర్భంగా సత్సాయిని కంపోజ్ చేయడానికి ప్రేరణ పొందాడు. ఈ కార్యక్రమంలో చాలామంది రాజులు బీహారీ ప్రతిభను చూసే అవకాశం పొందారు. అతని కవిత్వానికి సంతోషించి అతని వార్షిక సహకారాన్ని అందించారు. ఎందుకంటే నూర్జహాన్ మోసం, జహంగీర్ మరియు షాజహాన్ మధ్య విభేదాలు వచ్చాయి. అందుకే బీహారీ ఆగ్రాను విడిచిపెట్టాల్సి వచ్చింది. అతను తన వార్షిక జీతం వసూలు చేయడానికి రాజుల స్థలాలకు వెళ్ళాడు. 1692లో అతను జైపూర్కు చెందిన రాజా జైసింగ్ నుండి స్టైఫండ్ కోసం వెళ్ళినప్పుడు తాను రాజు కోసం ఒక పద్యాన్ని రచించి పంపగా రాజు దానికి ఆకర్షితుడై మంచి బహుమతిని సత్కరించాడు. అంతేకాకుండా ఇలాంటి ద్విపదలు ఇంకా రాయమని ప్రోత్సహించాడు. ఒక్కో శ్లోకంపై ఒక్కో స్టాంపు ఇస్తానని మహారాజు చెప్పాడు. క్వీన్ చౌహాని కూడా బీహారీ పద్యానికి సంతోషించి అతనికి కాళీ పహరి అనే గ్రామ పురస్కారాన్ని అందించారు. అంతేకాకుండా కున్వర్ రామ్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా శీష్ మహల్లో రాజుగారికి పెద్ద దర్బారు ఏర్పాటు చేసి భారీ డబ్బు విరాళంగా అందజేశారు బీహారీకి. అంతేకాకుండా రాణి కోరిక మేరకు బీహారీ రామ్ సింగ్కు గురువుగా నియమించబడ్డాడు. అప్పుడు బీహారీ తన ద్విపదలన్నీ సేకరించి కున్వర్ అధ్యయనం కోసం ఒక సేకరణ చేశాడు. బీహారీ జైపూర్లో నివసిస్తున్నప్పుడు మొఘల్ చక్రవర్తి ఆస్థానంతో మంచి సంబంధాలను ఏర్పరచుకున్నాడు. అతని భార్య మరణించినప్పుడు బీహారీ తన గురువైన నరహరిదాస్తో నివసించడం ప్రారంభించాడు. బీహారీకి పిల్లలు లేరు. కృష్ణ అనే పేరుతో పిలువబడే తన మేనల్లుడు నిరంజన్ కృష్ణను దత్తత తీసుకున్నాడు. నిరంజన్ సత్సాయికి వ్యాఖ్యానం రాశాడు. బీహారీ రొమాంటిక్ కవి అయినప్పటికీ అతని రొమాంటిజం నాగరికతతో నిండి ఉంది. బీహారీ రచనలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. ఆయన సత్సాయి స్వరకల్పనలో 719 ద్విపదలు రచించారు. రీతికాల్ అనేది బీహారీ కవి యొక్క యవ్వనం అక్బర్ మరియు జహంగీర్ పాలనలో గడిచింది మరియు అతని చివరి సంవత్సరాలు షాజహాన్ మరియు ఔరంగజేబుల పాలనలో గడిచాయి.
బీహారీ జీవితం. నలుగురు మొఘల్ చక్రవర్తుల పాలనలో జీవించాడు. తన బాల్యంలో దాదాపు 8 సంవత్సరాలు అక్బర్ రాజ్యంలో గడిపాడు. మొఘల్ చక్రవర్తుల మాదిరిగానే రాజపుత్ రాజులు కూడా విలాసానికి ఇష్టపడతారు. కాబట్టి తమలో తాము పోరాడుకునేవారు. ఈ రాజుల మధ్య పరస్పర ద్వేషభావన పెరుగుతూ వచ్చింది. ఇతర రాజపుత్ర రాజులను ఓడించడానికి లేదా అవమానపరచడానికి వారు ఎంతటి ధరకైనా మొఘల్ చక్రవర్తుల అనుగ్రహాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అంశాలన్నిటికీ సంబంధించినవి బీహారీ తన ద్విపదిలో దాని గురించి చర్చించాడు. ఇతను 1663లో మరణించడం జరిగింది. ఇదండి కవిపరిచయం రాస్తే సరిపోతుంది. మొదటి పద్యం యొక్క భావం. నీలమణి పర్వతంపై ఉదయం సూర్యకిరణాల కాంతి ప్రకాశిస్తున్నట్లుగా శ్రీకృష్ణుడు తన శరీరంపై పసుపు రంగు దుస్తులు కూడా అలంకరించబడింది. అతని శరీరం నీలమణి పర్వతంలా కనిపిస్తుంది. కవి వివరించాలనుకున్న విషయం ఏమిటంటే సూర్యకిరణాలు పసుపు రంగులో ఉంటాయి, అంతే పసుపు బట్టలు కూడా పసుపు రంగులోనే ఉంటుంది. వీరిద్దరి కలయికతో శ్రీకృష్ణుని అందం పెరిగింది అని మొదటి పద్యం యొక్క భావం. రెండో పద్యం యొక్క భావం. ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటాడు. అతని ద్వారా మనిషి మొత్తం ప్రపంచాన్ని తెలుసుకోగలడని కవి చెప్పాడు. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే దేవుడు మనలో ఉన్నప్పటికీ మనం ఆయనను తెలుసుకోలేకపోయాము. మనం ఆయనని మర్చిపోయాము. మన కళ్ళతో ప్రపంచాన్ని చూడగలుగుతాం, కానీ మన కళ్ళతో మన కళ్ళని చూడలేకపోతున్నాం అని కవి చెప్తున్నాడు. ఇక మూడో పద్య భావం వచ్చేసి శ్రీకృష్ణుడిని తన హృదయంలో నివసించమని అడుగుతున్నాడు. తలపై నెమలి ఈకలతో చేసిన కిరీటం, నడుముకి ధోతి కట్టుకొని వనపుష్పాలతో చేసిన దండ, చేతిలో వేణువును ఊదుతూ ఉండేవాడు. నా చిన్నతనంలో శ్రీకృష్ణుడి వేషం నా గుండెల్లో పెట్టుకోవాలని అనుకున్నాను అంటున్నాడు. ఇక నాలుగో పద్య భావం వచ్చేసి రాధకు శ్రీకృష్ణుని మాటలు నచ్చుతాయి. ఆమె ఎప్పుడు శ్రీకృష్ణునితో మాట్లాడాలని కోరుకుంటుంది. కానీ శ్రీకృష్ణుడు ఎప్పుడు వేణువును వాయిస్తూ ఉండేవాడు. అందుకే వేణుకు రాధకు అసూయ. ఒకరోజు వేణువును దాచిపెడుతుంది రాధ. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, నా వేణువును కనిపెట్టిన వారికి ప్రతిఫలం ఇస్తానని చెప్తాడు. ఇది విన్న రాధ చిన్నగా నవ్వుతుంది. దానిని అర్థం చేసుకున్న శ్రీకృష్ణుడికి రాధ మీద అనుమానం వస్తుంది. వేణువు తన దగ్గరే ఉందని గ్రహిస్తాడు. అప్పుడు రాధను అడుగుతాడు, కానీ రాధ మాత్రం నాకు తెలియదు అని చెప్తుంది. ఇక ఐదో భావం వచ్చేసి కవి ఇలా చెప్తున్నాడు, పేరును జపించినంత మాత్రాన ఎవరు గొప్పవారు కాలేరు. దతురాకు కనక్ అనే పేరు ఇవ్వబడింది, కానీ ఈ రెండు వస్తువులు సరికాదు. అదేవిధంగా మంచి గుణాలు లేనప్పుడు అతని పేరు కారణంగా ఎవరి ప్రాముఖ్యత పెరుగుతుంది? కేవలం తప్పుడు పొగడతలతో ఎవరు గొప్పవారు కాలేరు, కానీ సమాజంలో వారి పలుకుబడి క్రమంగా తగ్గిపోతుంది. మనం చేసే మంచి పనుల ద్వారానే ప్రజలు మన గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఆరో పద్య భావం వచ్చేసి మంచి పని చేయాలి అని అనుకునే వాళ్ళు ప్రజల దగ్గర నుండి ఏది ఆశించరు, కానీ స్వార్థపరులు ఎప్పుడు వారు ఒక్కరు మాత్రమే మంచిగా ఉండాలి, మంచిగా ఉంటే చాలు అని అనుకుంటారు. ఎలుక చర్మంతో ఎలాంటి వస్తువును తయారు చేయలేము. అదేవిధంగా తెలివి తక్కువ గలవారు జ్ఞానం సంపాదించి ధనవంతుడవుతాడు, కానీ గొప్పవాడు ఎన్నటికీ కాలేడు. అందుకే మంచి పనులు చేసేవారి హృదయంలో ఎలాంటి దురాలోచన అనేది ఉండదు. ఇక ఏడో పద్య భావం వచ్చేసి ఒక వ్యక్తి దేవునికి పూజ చేయాలంటే నుదిటిపై తిలకం పెట్టుకొని ఆడంబరంగా ఉంటారని మనసులో వేరే ఆలోచనలు పెట్టుకొని అందరికీ మంచిగా కనిపించాలని చేసే భక్తి వ్యర్థం. లోకంలో ఉండే ప్రతి ఒక్కరూ స్వార్థం లేని భక్తి ఉండాలి. అలా ఉంటేనే దేవుని అనుగ్రహం పొందుతారు అని చెప్తున్నాడు. ఇక ఎనిమిదో పద్య భావం వచ్చేసి సంఖ్యలో 0 ఇవ్వడం వల్ల వాటి విలువ 10 రెట్లు పెరుగుతుంది అని అంటున్నాడు. కానీ కవి దీన్ని వ్యతిరేకిస్తూ భారతీయ సంస్కృతిలో స్త్రీ తాను బిందెత్తుకోవడం లేదా నుదుటిపై బొట్టు పెట్టుకోవడం మూలంగా స్త్రీ అందం పెరుగుతుంది. అంతేకాకుండా గణిత సంఖ్యల విలువను 10 రెట్లు పెంచే సంఖ్య 0. అదేవిధంగా స్త్రీ నుదుటిన బొట్టు కూడా అంతే అందంగా ఉంటుంది. 9వ భావం వచ్చేసి డబ్బు రూపంలో నీరు పెరిగే కొద్దీ ఆ నీటిలో మనసు రూపంలో ఉండే కమలం కూడా పెరుగుతుంది అని అంటున్నాడు. చెరువులో నీరు తగ్గిన కమలం అంటే మనసులో ఉండే కోరికలు అధికంగా ఉంటాయి. వాటిని అదుపులో ఉంచుకుంటే నీరు తగ్గిపోయినా డబ్బు అక్కడే ఉంటుంది. అదేవిధంగా మంచి వ్యక్తికి సంపద పెరిగినా అతను క్రమంగా పేదవాడైనా కానీ మనసులోని కోరికలు అదుపులో ఉంచుకుంటే మంచిగా ఉంటాడు అనేది భావం. ఇక చివరి భావం వచ్చేసి ఈ లోకంలో ఏది అందంగా లేదు,
సమయం వచ్చినప్పుడు అన్నీ అందంగా కనిపిస్తాయి. వస్తువు యొక్క అందం దానిని చూసే వ్యక్తి యొక్క ఆసక్తి లేదా మానసిక స్థితిపై ఆధారపడుతుంది. కానీ అతని మానసిక స్థితి మారితే కొన్నిసార్లు అందంగా కనిపించిన వస్తువులు అసహ్యమైనవిగా కనిపిస్తాయి. గులాబీ పువ్వులు చూడటానికి అందంగా ఉంటుంది, కానీ చూసేవాడికి బాధ వేదన ఉంటే మాత్రం అది అందంగా కనిపించదు. ముళ్ళతో ఎన్నో బాధలతో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇవ్వండి భావాలు. ఇవి మీరైతే ఒకసారి చదవండి. హిందీ రాని వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేయండి. మీరైతే నీట్ ప్రజెంటేషన్ ఇవ్వండి, కవిపరిచయం కూడా వస్తుంది. దాన్ని కూడా ఒకసారి వినడానికైతే ప్రయత్నించండి. సో చివరిగా ఇదండి వీడియో అనేది. మచ్చా ఆ, లోడ్ అయిపోయింది అది పదమా పోదామా? మచ్చా ఇంకేం లేదుగా, అంతే. ఇంకే ఉండదు మచ్చా పోదాం. ఇంకేంలే, లెసన్ అయిపోయింది, పోయేదంతే. ఇంకే ఉండదు పోదాం. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నీ సొమ్ము ఏమన్నా పోద్దా? నేను హ్యాపీ అయితే కదరా నేను. మచ్చా నాకు ఐడియా రాలేదు మచ్చా. రాదురా నీకు, నన్ను హ్యాపీ చేసేదానికే ఐడియా రాదు.